వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన హాస్పిటల్ సూపరింటెండెంట్. సిఐటియు ఆధ్వర్యంలో పర్స సత్యనారాయణ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు దాతల సహకారంతో పేద చిరు వ్యాపారస్తులకు గ్రైండర్ల పంపిణీ. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ఉన్న గీతా మందిరం నందు ఈ నెల 16 నుండి 22 వరకు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు. ఈ నెల 17న బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు మత సామరస్యతతో ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా ఎస్పీ రఘువీరెడ్డితో కలిసి పీస్ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలతో శాంతియుత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను శాంతియుతంగా ఆనందోత్సవాలతో నిర్వహించుకొని మత సామరస్యానికి పాటుపడాలని పేర్కొన్నారు. నంద్యాల జామియా మసీద్, నూనెపల్లి జామియా మసీద్ ప్రతి ఈద్గా దగ్గర పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయడంతో పాటు అవసరమైన మేరకు నీటి సదుపాయాన్ని కల్పించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటల వరకు సంబంధిత ప్రార్థన పరిసర ప్రాంతాలలో చెత్తకుండి వాహనాలు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జంతు వధశాల నందు వచ్చే వేస్ట్ ను దూరంగా చేరవేసేందుకు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలలో జంతువుల రవాణా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఉప రవాణా అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జంతు వధశాలల వద్ద అవసరమైన మేరకు వెటర్నరీ డాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బక్రీద్ పండుగ విజయవంతంగా నిర్వహించుకునేందుకు ముస్లిం మత పెద్దలు కోరిన మేరకు అందరితో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా గోవధ చేయవద్దని ప్రభుత్వం గోవధను నిషేధించిందని తెలిపారు. జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లా మతపరమైన సున్నితమైన ప్రాంతమని ఎలాంటి అల్లర్లు, గొడవలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. అన్ని ముఖ్యమైన కూడలి ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్, ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో మత ఘర్షణను ప్రేరేపించే వార్త ఏమైనా వస్తే నమ్మవద్దని కోరారు. చిన్న సంఘటన జరిగిన పోలీసులకు, అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మజ, నంద్యాల ఆర్డీఓ మల్లికార్జునారెడ్డి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ మురళీకృష్ణ, పీస్ కమిటీ సభ్యులు అబ్దుల్ కలాం, అబులైజ్, అక్బర్ బాషా, ప్రహ్లాద తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్ రావు కోరారు. ఈ మేరకు హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్న వైద్య సేవలను వివరించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ అన్ని అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అన్ని వసతులతో కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు. నేడు హాస్పిటల్ కు ఓపీ బ్లాక్ ఏర్పాటు వల్ల ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. 300 బెడ్ కెపాసిటీ నుండి 490 బెడ్ కెపాసిటీకి పెంచడం జరిగిందన్నారు. అలాగే సూపర్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారని, న్యూరాలజీ, న్యూరోసర్జన్, యూరాలజీ, నెఫ్రాలజీ, క్యాన్సర్ స్పెషలిస్టులు త్వరలో రానున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో వైద్యుల రిక్రూట్మెంట్ నిర్వహించడం జరుగుతుందని, ఆరోగ్యశ్రీ కేసులు 1000కి పైగా నమోదు అవుతున్నాయన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా కలిసి తెలియజేయవచ్చన్నారు. హాస్పిటల్ నందు వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల మారిన దగ్గర నుంచి చాలా డెవలప్మెంట్ జరిగింది. అందరికీ తెలిసిందే. ఓపీ బ్లాక్ కన్స్ట్రక్షన్ అయింది. అట్లాగే థియేటర్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్ హాస్పిటల్ అంతా చేంజ్ చేశాము. ఇది కార్పొరేట్ హాస్పిటల్ టైప్లో రెనోవేషన్ చేయడం జరిగింది. అండ్ దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే బెడ్ స్ట్రెంగ్త్ కూడా ఇంతకుముందు 300 ఉండేది, ఇప్పుడు 490 చేశాము. అలాగే ఓపీ కూడా పెరిగింది. ఇది చాలా ఎక్కువ మంది వస్తున్నారు, చాలా సంతోషమైన విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి సూపర్ స్పెషలిస్టులు కూడా వచ్చారు. న్యూరో సర్జరీ, న్యూరాలజీ,
జెనటోయూరినరీ యూరాలజీ ప్లస్ నెఫ్రాలజిస్టులు వచ్చారు. క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా మన పోస్ట్ శాంక్షన్ అయింది కానీ ఇంకా రాలేదు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లో కూడా డాక్టర్ పోస్టులు పెంచారు. ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇంకొక 2 నెలల్లో అన్ని డిపార్ట్మెంట్లోనే ఇంకా డాక్టర్స్ పెరుగుతారు. ఇక్కడ వర్క్ కూడా చాలా పెరిగింది. ఇంతకుముందు మనకు ఆరోగ్యశ్రీ 300 కేసులు ఉంటే ఇప్పుడు 1000 కేసులు దాటాము. సో టోటల్ ఇంప్రూవ్మెంట్ ఉంది హాస్పిటల్లో. సర్జరీస్ కానీ ఇన్పేషెంట్ స్ట్రెంగ్త్ కానీ అన్నీ ఉంది. డ్రగ్స్ అన్నీ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. కన్జ్యూమబుల్స్ డ్రగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా చూసుకుంటున్నాము. ఏం ప్రాబ్లం లేకపోకుండా. ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి చెప్తే నేను దాన్ని సాల్వ్ చేస్తాను. బయట వాళ్ళ మాటలు నమ్మొద్దు. అవి లేవు ఇవి లేవు అనే మాటలు అసలు నమ్మొద్దు. అన్నీ ఉన్నాయి. ఏదైనా పొరపాటున ఒకటి లేకపోతే మేము దాన్ని తెప్పించి ఇస్తాం పేషెంట్కి, అంతే తప్ప బయట వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఎవరన్నా ఏదన్నా అలాంటివి చెప్తే డైరెక్ట్గా నా దగ్గర కానీ ఆర్ఎంఓ దగ్గర కానీ వచ్చి మాకు చెప్తే ఆ విషయం వాళ్ళు ఎవరో కనుక్కొని మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము. శానిటేషన్ సెక్యూరిటీ కూడా మనకి బాగా జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు. జనరేటర్స్ అన్నీ కూడా ఆన్లోనే ఉన్నాయి. సో ఓవరాల్గా హాస్పిటల్ అంతా బాగా ఇంప్రూవ్ అయింది. అన్నీ చక్కగా ఫంక్షన్ చేస్తుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోండి. నంద్యాల పట్టణంలోని సిఐటియు ఏపీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన సుదీర్ఘకాలం పనిచేసే సిఐటియు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి పర్స సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని సిఐటియు కార్యాలయం నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ పర్స సత్యనారాయణ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి అనేక రంగాల సంఘాలను నిర్మించి సిఐటియు అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక వర్గ నాయకత్వాన ప్రభుత్వం ఏర్పాటై కార్మికులకు ఎలాంటి కష్టాలు లేకుండా కార్మికులందరికీ కూడు గూడు విద్య వైద్యం అన్ని సమపాలలో అందేలా చూడడం కోసం నిరంతరం కష్టపడి పనిచేశారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటే ఉద్యమాలను ఉధృతం చేసి ప్రభుత్వాల మెడలు వంచి కార్మికుల పక్షాన ప్రజల పక్షాన నిలబడ్డారని అన్నారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని, ఆయన కలలుగన్న కార్మిక రాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే పర్స సత్యనారాయణకు నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామని పిలుపునిచ్చారు. పర్స సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చేసిన సేవలను మరింత తెలుసుకొని కార్మిక ఉద్యోగులు ప్రజల సమస్యలపైన పోరాటాలే కాకుండా రక్తం లేక సరైన సమయానికి అందక మరణించే వారిని దృష్టిలో పెట్టుకుని వారి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రాణదాతలుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అంతేకాకుండా విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలబడేందుకు కృషి చేసినప్పుడే నిజమైన నివాళులను అర్పించిన వారం అవుతామని అన్నారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడిచేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ లింగేశ్వరరెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, కోశాధికారి వెంకటలింగం, జిల్లా కార్యదర్శి వెన్న బాలవెంకట్, జిల్లా కోశాధికారి తిరుపతయ్య, సిఐటియు పట్టణ నాయకులు జైలాన్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు పర్ల దస్తగిరి, ఉపాధ్యక్షుడు మారుతి కుమార్, సభ్యులు ఉస్మాన్ బాషా, వీరితో పాటు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మంచి శుభదినం. సిఐటియు ఆధ్వర్యంలో, జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈరోజు నాగరాజు గారు, యేసురత్నం గారు, జిల్లా కమిటీ తరఫున అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా కార్యకర్తలు మరియు ప్రజలు విరివిగా ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా, అలాగే కామ్రేడ్ పర్స సత్యనారాయణ గారి యొక్క శత జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం మరియు పర్స సత్యనారాయణ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సిఐటి కార్మికులు అందరూ కూడా రక్తదానం చేయడం చాలా శుభసమయం. వీళ్ళందరికీ నా అభినందనలు. రక్తదానం చేసిన అందరికీ నా అభినందనలు. అలాగే జిల్లాలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మనకి పేషెంట్లు కంటే అవసరమైన పేషెంట్లు రక్తం అందేలాగా చూడవలసిందిగా అందరు ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. తన మన పర మత అనే భేదం లేకుండా అవసరమైన వారికి, నిరుపేదలకు, ఆపదలలో ఉన్న వారికి, ఎంతోమందికి స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదానం చేసిన స్వచ్ఛంద రక్తదాతలందరికీ ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి
సిఐటియు అండ్ సిపిఎం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అందరూ హాజరై వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తల్ని శ్రేయోభిలాషుల్ని రక్తదాతల్ని ప్రోత్సహించి భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రక్త గ్రూపులు రక్తము రకాలు కనుక్కున్న కార్లు ల్యాండ్ స్టైనర్ అనే శాస్త్రవేత్త పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క దినోత్సవాన్ని దాదాపు 20 సంవత్సరాల కిందట ఏర్పాటు చేయడం జరిగింది. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా రక్తదాతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ వరల్డ్ బ్లడ్ డొనేషన్ సందర్భంగా ఈరోజు పొద్దున కోర్టు ఆవరణంలో కూడా కొంతమంది లాయర్లు బ్లడ్ డొనేషన్ చేశారు. అట్నే సిపిఎం సిపి పార్టీ వాళ్ళు సిఐటి వాళ్ళు వీళ్ళు కూడా రక్తదానం చేసినారు. వీళ్ళు ఈ విధంగా ముందుకు వచ్చినందుకు నాకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. వీళ్ళు కష్టమే కాకుండా ఏదాంటైనా మేము ఉన్నామని వాళ్ళు తెలియపరిచినారు. అట్ ద సేమ్ టైం మా సైడ్ నుంచి కూడా రెడ్ క్రాస్ అన్ని విధాలుగా అన్ని అన్నదానము విద్యాదానం కన్నా రక్తదానం కూడా గొప్పది. దీనికి వీళ్ళు సహకరించినందుకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగాను అట్లే తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిఐటియు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ సత్యనారాయణ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రక్తహీనతతో బాధపడే వాళ్ళు తలసేమియాతో బాధపడేటువంటి రోగులకు రక్తం అవసరం కాబట్టి ఈ దినోత్సవం సందర్భంగా సుమారు 50 మందితో రక్తదానాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు సిఐటియు నిత్యం కార్మిక ఉద్యోగ సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే సంఘం. అటువంటి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు శత జయంతి ఉత్సవాల సందర్భంగా రక్తదానం చేయడం నిజంగా ఆనందదాయకం. సిఐటియు కేవలం పోరాటం వరకే కాదు, ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా అవసరం అనుకుంటే ఆ సేవా దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటి సంఘం. అనేక విపత్తు పరిస్థితుల్లో కూడా సిఐటియు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆ సహాయ సహకారాలు సేవల్లో ముందుంటుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధులు సిపిఎం పార్టీ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ ప్రసాద్ సత్యనారాయణ గారి శత జయంతిని పురస్కరించుకొని ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సిఐటియు అంటే పోరాటాలే కాదు, కార్మికులకైనా ప్రజలకైనా ఎటువంటి సమయంలోనైనా విపత్తుల సమయంలోనైనా రక్తం లేక ఇబ్బందులు పడుతున్న వారి కోసమైనా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను చేయడంలో సిఐటియు ఎల్లప్పుడూ ముందుంటుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు భవనాసి ట్రస్ట్ దాతల సహకారంతో పేద చిరు వ్యాపారస్తులకు గ్రైండర్లను, పిండి మిషన్లను పంపిణీ చేయడం జరిగింది. ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడేందుకు పేదలను గుర్తించి వారికి తమ వంతు సాయం అందించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు ఆర్యవైశ్య సంఘం తరపున నంద్యాల మరియు జిల్లా అధ్యక్షుడు భవనాసి వాసు, భవనాసి మహేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యులను ఆర్థికంగా వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు, అటువంటి వారిని గుర్తించి చిరు వ్యాపారాలు చేసుకునేందుకు గ్రైండర్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే నంద్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో పేదలైన అవసరాలు ఉన్నవారు తమ దృష్టికి తీసుకువస్తే వారికి తమ వంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 7 హిల్స్ హాస్పిటల్ అధినేత మారుతి కుమార్ పేద ఆర్యవైశ్యులకు ఉచిత ఓపీ అందించడం జరుగుతుందని తెలిపారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భవనాసి వాసు, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భవనాసి నాగమహేష్, కార్యదర్శి బైసాని రామశేషు, మారుతి కుమార్, పోలేపల్లి గురునాథం, అడ్డగల్ల మధుసూదన్ రావు, వంకదార నాగాంజనేయ ప్రసాద్, లగిశెట్టి జయకృష్ణ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల అమ్మవార్షాల తరపున గ్రైండర్ల పంపిణీ కార్యక్రమం నందు వేదిక అలంకరించిన భవన శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దల ఆర్యవైశ్య పెద్దలు, వేదిక ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. వాసవి అమ్మవార్షాల తరపున ఈరోజు గ్రైండర్ల పంపిణీ కార్యక్రమం మరియు భవనాస్ వెంకట సుబ్బయ్య శెట్టి అండ్ వెంకమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు దాతల సహకారంతో ఈరోజు గ్రైండర్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అమ్మవార్షాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నంద్యాల జిల్లాలో ఈ 27 మండలాల్లో ఎవరికైనా పేద ఆర్యవైశ్యులకు గ్రైండర్లు కానీ కుట్టు మిషన్లు కానీ అవసరమైతే ఆ మండలంలో ఉన్న ప్రెసిడెంట్ గారికి సహకరిస్తే వారు నా ద్వారా నేను వారికి ఉచితంగా
ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం వారు అమ్మవారి జయంతి సందర్భంగా ఈ సంవత్సరం దాతల సహకారంతో గ్రైండర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి గాను సహకరించిన దాతలు భవనాసి ట్రస్టు, భవనాసి వెంకట సుబ్బయ్య శెట్టి అండ్ వెంకమ్మ చారిటబుల్ ట్రస్టు, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున భవనాసి నాగమహేష్ గారి తరపున, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున కొంతమందికి ఇవ్వడం జరిగింది. అలాగే దియాల మధుసూదన్ గారు దాత, మారుతి కుమార్ గారు, అలాగే వంకదారి శ్రీధర్, నాగాంజనేయ ప్రసాద్ గారు, జయకృష్ణ గారు, దియాల గురునాథం గారు, వీరందరి సహకారంతో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇంకా ఎవరైనా సరే నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘంలో అంటే 27 మండలాల్లో ఉన్న ఆర్యవైశ్యులు ఎవరికైనా సరే నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం భవనాసి నాగమహేష్ అధ్యక్షులుగా సహకారం అందించుటకు వారు ముందుకొచ్చారు. గ్రైండర్లే కాకుండా ఇంకేమన్నా కావాలన్నా కానీ ముందుకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాగే నంద్యాలలో 7 హిల్స్ హాస్పిటల్ అధినేత శ్రీ మారుతి కుమార్ గారు వారు నంద్యాల పేద ఆర్యవైశ్యులు ఎవరన్నా ఉంటే ఓపీ ఉచితంగా చూస్తామని చెప్పారు. అలాగే ఇంకేదైనా అవసరం పడితే దాంట్లో కూడా మ్యాక్సిమం సహకరిస్తామని చెప్పారు. సో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంతకుముందు కూడా లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ చక్రధర్ రెడ్డి గారి ద్వారా చాలా పెద్ద సేవ చేశారు మన వాళ్లకు. మున్ముందు కూడా వారు ఇంకా చేయాలని చెప్పి ఆ అమ్మవారి ఆశీస్సులు వారందరి కుటుంబాల మీద ఉండాలని చెప్పి కోరుతూ జయవాసవి. నంద్యాల పట్టణంలోని మెయిన్ బజార్ లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ఉన్న గీతా మందిరం నందు ఈ నెల 16 నుండి 22 వరకు శ్రీ జ్ఞాన ప్రసాద్ గురుజీచే సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ కరపత్రాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ ఆదివారం నుండి 22 శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ జ్ఞాన ప్రసాద్ గురుజీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిమ్మయ్య, రామకృష్ణ, గాంధీ, వినయ్, అమరేష్ పాల్గొన్నారు. నంద్యాల మరియు నంద్యాల పరిసర ప్రాంత ప్రజలకు మా యొక్క విజ్ఞాపనము. నంద్యాలలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యందు గీతాభవనంలో ఆదివారం 16/6/2024 నుండి మొదలుకొని 22/6/2024 శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ జ్ఞానప్రసాద్ గురూజీ గారితో ప్రవచన కార్యక్రమం జరపబడును. మీ అంతరంగం బాగుంటే నీవు అన్ని రంగాలలో అభివృద్ధి చెందామనే నినాదంతో ప్రసాద్ గురూజీ గారు మనకు అన్ని విషయాలు ఆ జ్ఞానం గురించి తెలియపరుస్తారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన హాస్పిటల్ సూపరింటెండెంట్. సిఐటియు ఆధ్వర్యంలో పర్స సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు దాతల సహకారంతో పేద చిరు వ్యాపారస్తులకు గ్రైండర్ల పంపిణీ. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ఉన్న గీతా మందిరం నందు ఈ నెల 16 నుండి 22 వరకు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.